నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఆరోగ్యం విషయంలో ఎంత అవగాహన తెచ్చుకున్నా కూడా కొన్ని అపోహలు ఇంకా అడ్డుగోడల్లానే మిగిలిపోతున్నాయి. అవునమ్మా. మరందుకే అలాంటి అపోహలను పక్కన పెడితేనే మేమందరం కూడా ప్రకృతి వైద్య విధానం యొక్క విలువ తెలుసుకుని, ఆహార నియమాల యొక్క విలువ కూడా బాగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరందుకే ఈరోజు అపోహ అవగాహన అనే అంశంలో సైనసైటిస్ సమస్య అంటే ఏంటి, సైనసైటిస్ సమస్యతో బాధపడే వాళ్ళందరూ ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాల్సిందేనా అనే విషయం పైన మాట్లాడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. తప్పనిసరిగానమ్మా. చాలా మంది అనుకుంటారు సైనస్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఆపరేషనే పరిష్కారము, ఆపరేషన్ లేకపోతే ఇక ఇది పోదు అవును అనుకుంటుంటారు. ఇది మాత్రం అపోహే. 10 ఆపరేషన్లు చేసినా 11వ మళ్ళా చేయించుకోవాల్సిన స్థితి వస్తుంది. ఆపరేషన్ పర్మనెంట్ సొల్యూషన్ కాదు, తాత్కాలిక ఉపశమనం మాత్రమే. పర్మనెంట్ సొల్యూషన్ మనిషి జీవన విధానం మారటం మాత్రమే. అంటే చాలా మందికి వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఇది ఈ సమస్య అన్న విషయం తెలియదు, ఆ అవగాహన అనేది ఉండదు. అవునమ్మా. అందుకనే వారందరి కోసం అసలు సైనసైటిస్ అంటే ఏంటో చెప్తారా? మనం పీల్చుకున్న గాలి ముక్కు రంధ్రాల గుండా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఈ పక్కల సందులు ఉంటాయి. ఈ ముక్కు పక్కమ్మట బొగ్గల ఏరియాలో ఎముకల సందులు ఉంటాయి. ఆ గాలి ఆ సందుల్లో కూడా వెళ్ళి ఊపిరితిత్తుల్లో కూడా వెళుతూ ఉంటుంది అనమాట. ఈ ముక్కు పక్కమ్మ నుండి ఎముకల సందులు ఇప్పుడు మీకు బొమ్మలో కనపడుతున్నాయి చూడండి. ఈ సందుల్నే సైనస్ సందులు అంటారు. సహజంగా ఇందులో జిగురు స్రవిస్తూ ఉంటుంది. మనం పీల్చిన గాలిలో ఉండే దుమ్ము ధూళి అణువులు వెంట్రుకలకు ఆగుతాయి. కొన్ని లోపలికి వెళ్ళినప్పుడు ఈ సందుల్లోకి వెళ్ళి ఆ జిగురుకు అంటుకుపోయి లోపలికి వెళ్లకుండా ఫిల్టర్ అవుతాయి. గాలిలో ఉండే కొన్ని వైరస్ బ్యాక్టీరియా క్రిములు మనం పీల్చినప్పుడు లోపలికి వెళ్ళాయి అనుకోండి, ఈ గాలి ద్వారా వెళ్ళి ఈ సైనస్ సందుల్లోకి వెళతాయి ఆ క్రిములు. ఆ సందులమ్మట ఉండే అంచులమ్మట ఉండే జిగురికి ఈ వైరస్ బ్యాక్టీరియాలు అంటుకుని కూడా చచ్చిపోతాయి. అంటే డైరెక్ట్ గా లంగ్స్ లోకి వెళ్లకుండా ప్రథమ దశలో 2వ దశలో ఇక్కడ ఫిల్టరేషన్ ప్రక్రియ, క్రిములు చంపే ప్రక్రియ ఉంటుంది. ఈ సైనసైటిస్ అంటే ఏమిటంటే కొన్ని సందర్భాలలో ఎవరికన్నా రక్షణ వ్యవస్థ కాస్త వీక్గా ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా వైరస్లు ఈ సందుల్లోకి వెళ్ళి చంపబడటం పోయి అక్కడ ఆ సైనస్ సందుల్లోనే చేరి ఇన్ఫెక్షన్ కలిగించేస్తాయి. అవి ఇన్ఫెక్షన్ కలిగిస్తే ఈ పొరల నిండా, సందుల్లో ఉండే పొరల నిండా ఎక్కువ జిగురు స్రవిస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ జిగురంతా కూడా ఈ సైనస్ సందుల్లో ఎక్కువ శ్లేష్మం తయారవుతుంది. ఇన్ఫెక్షన్ క్రిములు కలిగించినప్పుడు ఆ శ్లేష్మం మనకి ఇక్కడి నుంచి ఎక్కువైపోయి రోజు ఉండేదానికంటే మోతాదు బాగా ఎక్కువైపోతుంది. ఆ శ్లేష్మం అంతా మెల్లగా ఇక్కడ ఎక్కువైపోయి ఇటించి మరి డ్రైన్ అవ్వాలి కదా, అందుకని గొంతులోకి ఇటించి ముక్కులోకి వస్తాయి. అందుకని అప్పుడప్పుడు మనకి చీమిడి ముక్కులో నుంచి కాకుండా గొంతులోకి కూడా వస్తుంటది. ఆటోమేటిక్ ఇటించి కూడా జార్ వస్తా ఉంటాయి చూడండి. అందుకని ఇటు కనెక్షన్ ఉంది కాబట్టి ఇది వస్తుంది. అంటే ఇట్లా మనకి చీమిడిలాగా జలుబులాగా ఎప్పుడు శ్లేష్మలాగా వస్తున్నది అంటే ఓవర్గా ఈ సైనస్ సందుల్లో శ్లేష్మం తయారవుతుంది ఆ క్రిముల ఇన్ఫెక్షన్ వల్ల. ఏ కారణం వల్ల ఇక్కడ శ్లేష్మం ఎక్కువ తయారవుతున్నది అనేది పర్సనల్ గా డాక్టర్ కన్సల్టేషన్ లో కొంచెం అర్థం అవుతుంది అనమాట. అందుకని ఈ సైనస్ సందుల్లో ఎక్కువ శ్లేష్మం తయారై ముక్కెప్పుడు కూడా కారుతూ ఉంటే, ముక్కెప్పుడు గాలాడకుండా శ్లేష్మంతో ఇబ్బంది పెడుతూ ఉంటే సైనసైటిస్ అంటారు అనమాట. ఇవన్నీ కూడా శ్లేష్మంతో ఎక్కువ ఉండిపోతాయి. అయితే డాక్టర్ గారు, దీని ప్రథమ లక్షణం ముక్కెప్పుడు కారుతూ ఉన్నట్టు లేదంటే ఎక్కువగా శ్లేష్మం అనేది తయారవడం చెప్తున్నారు కదా, దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు గురవుతారండి వ్యక్తులు? వీళ్ళకి ఎక్కువ తుమ్ములు వస్తూ ఉంటాయమ్మా. మరి ముక్కులో కస్తమాన శ్లేష్మం వస్తుంటే గాలికి అవరోధం కాబట్టి మన శరీరం ఏం చేస్తుంది, తుమ్మించి ఈ చీవుడు అంతటిని బయటకు పంపిద్దామని తుమ్ములు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. మామూలుగా జలుబు చేసినప్పుడు అయితే ఒక 10 రోజులు 15 రోజుల నుండి పోతుంది, మళ్ళీ డ్రైగా ఫ్రీగా ఉంటాయి. ఈ సైనస్ కంప్లైంట్లు ఉన్న వాళ్ళకి కాస్త రోజంతా కారతానే ఉంటుంది, రోజంతా తుమ్ములు వస్తూనే ఉంటాయి, రోజంతా బిగుస్తూ ఉంటాయి. కొంతమందికి తీవ్రతరమైనప్పుడు జీవనదులు వలె సంవత్సరం పొడుగునా ప్రవహిస్తూ ఉన్నట్టే నదులు ఈ ముక్కు రంధ్రాలు సంవత్సరం పొడుగున కారతానే ఉంటాయి వాళ్ళు. కొంతమందికి ఉదయం పూట బాగా ఇబ్బంది పెడుతుంది, మధ్యాహ్నం ఉపశమనం ఇస్తుంది. వాళ్ళు నైట్ చల్లగాలి ఫ్యాన్ ఎక్కువ ఉంటే మళ్ళీ ఇబ్బంది పెట్టేస్తుంది. ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టదు, ఉదయం నైట్ ఇట్లా ఉంటుంది కొంతమందికి. దీనితో పాటు ఎప్పుడు రొంపల కారేటప్పుడు సైనస్ ఇన్ఫెక్షన్ అప్పుడు కళ్ళు దురదలు ఎక్కువ వస్తాయి. అట్లాగే మనకి హెడేక్ ఎక్కువ వస్తుంది. ఇవన్నీ ఉబ్బుతాయి పఫీగా, ఎందుకంటే లోపల శ్లేష్మాలు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంది కదా. చెవిలో నుంచి కూడా చీము వస్తుంటుంది ఒక్కొక్కసారి. వినికిడి కొంత తగ్గుతుంది. ఇవన్నీ కూడా ముఖం కానీ ఇవి కళ్ళు కానీ తుమ్మి ఎర్రగా అయిపోతుంటాయి. ఇక వాళ్ళ మాట కూడా బొంగురు వచ్చేస్తుంది, ఇక మాట క్లియర్ గా ఉండదు, బరువుగా అనిపిస్తుంది, నిద్ర సరిగా పట్టదు. ఇవన్నీ సైనసైటిస్ వల్ల వచ్చే అసౌకర్యాలు.
మరి డాక్టర్ గారు ఇన్ని అసౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా విముక్తి త్వరగా రావాలని, విముక్తి పర్మనెంట్ గా రావాలని కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కదా. అవునమ్మా. మరి అందుకే మందుల వల్ల సైనసైటిస్ తగ్గేలాగా నాకైతే అనిపించట్లేదు. చాలా మంది మందులు వాడి విసిగిపోయి ఇంకా సర్జరీ చేయించుకుంటే పని అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. అవునమ్మా. మరి సర్జరీలో అసలు ఏం చేస్తారు డాక్టర్ గారు? ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని ఎక్విప్మెంట్స్ ద్వారా ఈ సైనస్ అందుల్లో పేరుకుపోయిన ఆ ఎక్సెస్ శ్లేష్మాన్ని అంతటిని, ఆ భాగాల్లో గూడు కట్టిన ఆ ఇన్ఫ్లమేషన్ అంతటిని కొన్ని లిక్విడ్స్ తోనూ కొన్ని మెడిసిన్స్ తోనూ దాని అంతటిని డ్రైన్ చేసేస్తారు. మొత్తం అదంతా పోయేసరికి ఆ మెడికేషన్స్ వల్ల కూడా ఆ క్రిములన్నీ పోయి అక్కడ సైనస్ అందుల్లో ఉండే కణజాలం అంతా కూడా నార్మల్కి వచ్చేస్తాయి మళ్ళీ. ఓకే. కాబట్టి ఎక్కువ శ్లేష్మాన్ని ఉత్పత్తి చేయకుండా కొన్ని నెలల పాటు ఫలితాన్ని ఇస్తాయి అన్నమాట. అంటే తాత్కాలిక ఉన్నది పోయింది, మళ్ళీ కొన్ని నెలల పాటు రిలీఫ్ వస్తుంది. ఒకసారి ఆపరేషన్ చేయించుకుని క్లీన్ చేసేస్తే, ఆపరేషన్ అంటే ఏదో కోసి తీసేయరండి, ఇక్కడ ఉన్నదాన్ని శుభ్రం చేస్తారు, క్లియర్ చేస్తారు. ఇది ఆపరేషన్. మరి ఒకసారి ఆపరేషన్ పర్మనెంట్ సొల్యూషన్ ఎందుకు కాదు? ఇప్పుడు ఒకసారి మురుగు కాలువలో చెత్త కుప్పలు పేరుకుపోతే తోడు బయటపడేశాడు, మ్యాన్ హోల్స్ లోకి దిగి రిపేర్ చేశారు. ఇది ఇక లైఫ్ టైం పర్మనెంట్ సొల్యూషనా? ఇప్పుడు పేరుకుపోయి పుడుకుపోయిన దానికి సొల్యూషన్ ఇది. మళ్ళా పేరుకుపోతే మళ్ళా వచ్చి రిపేర్ క్లీనింగ్ చేయాల్సింది. సేమ్ అంతే. ఇట్లా 12-13 సార్లు ఆపరేషన్లు చేయించుకున్న వారిని కూడా నేను చూడటం జరిగింది. అంటే ఎన్నిసార్లు ఆపరేషన్ అయినా సొల్యూషన్ పర్మనెంట్ కాదు, ఉపశమనం. అందుకని మనం మారటం తప్ప పరిష్కారం లేదు. అయితే డాక్టర్ గారు, మరి ప్రకృతి వైద్య విధానం ప్రకారం ఏమైనా మార్పులు చేసుకుంటే సైనసైటిస్ సమస్య నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుందా? ఉపశమనం కాదు, 100% సొల్యూషన్ వచ్చేస్తుంది. ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఇందులో. ఓకే. అందుకని కొన్ని వేల మందికి మేము ఇప్పుడు చూసుంటాం. ఫస్ట్ వీళ్ళు మంచినీళ్ళు గోరువెచ్చగా త్రాగటం చెయ్యాలి రోజంతా 4 గంటలు. స్నానం కొంచెం తగ్గే వరకు వేడి నీళ్ళు చేయటం మంచిది. వేడి నీళ్ళు ఆవిరి పట్టుకోవటం మంచిది, రోజుకు 2 సార్లు 3 సార్లు. ఇవన్నీ ఎప్పుడు జలుబున్నప్పుడు చేసే పనులే, ఇవి చేస్తాం. మెయిన్ దీనికి పంచదార, స్వీట్లు, చల్లటివి కంప్లీట్ గా మానేయాలి. సాల్ట్ కూడా మానాలి. సాల్ట్కి శ్లేష్మం ఎక్కువ తయారవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని చల్లటివి, ఉప్పు, పంచదారలు కంప్లీట్గా మానేస్తే ప్రొడక్షన్ తగ్గుతుంది. ఇక్కడ ఎంత మంచి మార్పు డైట్లో ఇట్లా మానేస్తే వస్తాయంటే వాళ్ళకి అసలు 10-20 రోజులు మానేసరికి రిజల్ట్ కనపడుతుందండి. అందుకని ఇట్లా వాళ్ళ డైట్ విషయంలో మనం చెప్పినట్టు వంటలు వండుకుంటూ న్యాచురల్ ఫుడ్స్, ఉప్పు నూనె లేని ఎక్కువ తింటూ ఉంటే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి, కాస్త బాగా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఇలా చేస్తూ ఇక ఇవన్నీ ప్రొడక్షన్ తగ్గించడానికి, ఉన్నదాన్ని బయటికి పంపించడానికి ఆవిరి, వేడి నీళ్ళు ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇక ఈ సైనస్ అందుల్లోకి గాలి వెళ్ళి ఫ్రీగా వచ్చినప్పుడు కూడా రొంపలు ఉండకుండా ఉండాలంటే చక్కటి పరిష్కారం ఏంటంటే, ఈ సైనసైటిస్ ఉండి ఇబ్బంది పడేవారు ప్రతిరోజు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఆసనాలు చేయకుండా ఉదయం పూట లేచిన తర్వాత చేతులు బాగా కదిపే, కాళ్ళు నడుము కదిపే వ్యాయామాలు, సూక్ష్మ వ్యాయామాలు ఒక అరగంట సేపు, లేదా ఇంకా వయసులో ఉన్నవారైతే స్పాట్ జాగింగు, స్కిప్పింగు, గుంజీళ్ళు, దండీలు, పుషప్స్, పుల్లప్స్ ఇలాంటి వ్యాయామాలు చేస్తుంటే గాలి ఎక్కువ వెళ్ళొస్తూ ఉంటుంది. ఈ గాలి రాకపోకలకి ఈ రొంపలు ఆవిరైపోతాయి. అంటే ఫ్యాన్ వేస్తే తల తడి త్వరగా ఆరినట్టే ఈ గాలి ఫోర్స్ గా వెళ్ళొచ్చేసరికి సందుల్లో రొంపల శ్లేష్మాలు డ్రై అయిపోతాయి. ఏ రోజుకి ఆ రోజు ముందు ఒక అరగంట నుంచి గంట సేపు ఇట్లా వ్యాయామాలు చేస్తే ఈ సైనస్ అందులు డ్రై అవుతాయి. 5 రోజులు 10 రోజులు చేసేసరికి రిజల్ట్ మొదలవుతుంది. 10-15 రోజులు ఇలా ప్రాణాయామం చేయడానికి కూడా గాలి వెళ్ళదు. అందుకని 15-20 రోజులు గంట సేపు ఇలాంటి వ్యాయామాలు రోజు చేస్తూ ఇప్పుడు చెప్పే నియమాలు ఆచరిస్తూ ఈ ఫ్రీ అయ్యాక గంట వ్యాయామాల తర్వాత ప్రాణాయామం చేయాలి. కొంచెం ఫ్రీ అయిన తర్వాత 15-20 రోజుల తర్వాత నుంచి మొదలెట్టాలి. ఆ తర్వాత పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఒక గంట వ్యాయామాలు రోజు ఇట్లాంటి చేసుకోవటం, పావు గంట ప్రాణాయామం చేయటం. ఇలా చేస్తుంటే అసలు ఇది ఏమి ఇబ్బంది రాదు. సంవత్సరం పొడుగునా హాయిగా ఉండొచ్చు. తర్వాత ఒక 6 నెలలు 1 year స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యాక పండగలు, పెళ్లిళ్ళకి ఒక రోజు ఎప్పుడైనా తినొచ్చు చల్లటి ఐస్ క్రీమ్, స్వీట్లు, కానీ నెక్స్ట్ డే ఫాస్టింగ్ చేయాలి. అప్పుడు క్లియర్ అయిపోతుంది. అంతేగాని వరుసనే రోజుల తరబడి తిన్నాం అనుకోండి, మళ్ళీ కారటం, మళ్ళీ మొదలవుతుంది, ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. వాళ్ళ జీన్స్ లో కూడా హెరిడిటరీగా కూడా వస్తాయండి కొంతమందికి. వారసత్వంగా సంవత్సరం పొడిగిన తుమ్ములు, ముక్కు కారటం, జలుబు అనేది మరి హెరిడిటరీ లక్షణం, వారసత్వ లక్షణం. అలాంటి వారికి ఈ నియమాలు ఎప్పుడు పాటిస్తుంటే
ఎప్పటికీ ఇబ్బంది రాదు, ఓకే. హాయిగా ఉండొచ్చు. విన్నారు కదండి. మరి సర్జరీ అవసరం అని అనుకునే వాళ్ళందరూ కూడా సైనసైటిస్ సమస్య నుంచి చాలా సులువుగా బయటపడొచ్చు, సులువుగా పర్మనెంట్ సొల్యూషన్ వెతుక్కోవచ్చు అంటున్నారు డాక్టర్ గారు. మరి డాక్టర్ గారు చెప్పిన విధానంలో ఆహార నియమాలు, అలాగే చిన్న చిన్న మార్పులు చేసుకుని వ్యాయామం చేసుకుంటే గనక సైనసైటిస్ సమస్య అనేది పెద్ద సమస్య కాదంటున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి.